దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని మహాకృప చేత మరొక దినం ఆయన సన్నిధిలో ఉండే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. గత వారమంతా ప్రభు కాచి కాపాడి తన బలమైన హస్తముల చేత మనల్ని కాచి కాపాడి ఆయన సన్నిధానంలో ఉండేటువంటి భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. దేవుడు గొప్పవాడు, పరిశుద్ధుడు. ఆయన మహాకృప చేత, ఆయన ప్రణాళిక చేత ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క మహాకృపను మనము పొందుకొని ఆయన సన్నిధానంలో గడిపేటువంటి జీవితం అయి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆయన అగాపే ప్రేమను మన పట్ల చూపిస్తూ ఉన్నాడు. ఆయన అగాపే ప్రేమను మన పట్ల చూపిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రేమను నిర్లక్ష్యము చేయవాడు ఎన్నడూ రక్షింపబడడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృప చాలా విలువైనదని, అది గొప్పదని ఎవరైతే గుర్తెరుగుతారో దేవుడు వారిని లక్ష్య పెడుతున్నాడని చెప్పాడు. నా సన్నిధానంలో ఎవరైతే వణుకుచు నా మాటలు వింటున్నాడో వారిని నేను లక్ష్య పెడుతున్నానన్నాడు, వారిని నేను చూస్తున్నానన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం దేవుని వాక్యములో నుంచి మత్తయి సువార్త 16వ అధ్యాయం 14వ వాక్యం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 14వ వాక్యం. దేవుడు ఏం చెప్తున్నాడు? వారు కొందరు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఎర్మియానియు, లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. ఈ మాట యేసుక్రీస్తు ప్రభుల వారు తన స్వార్థ పరిచర్య చేస్తున్న కాలంలో, ఆ దినాలలో ఆయన గురించి ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? ఆయన ఏలియా అనుకున్నారు, తర్వాత ఇర్మియా అనుకున్నారు, మూడవది ప్రవక్తలలో ఒకడని అనుకున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని బాప్తిస్మకుడైన యోహానని అనుకున్నారు, లేదా ఏలియా అని అనుకున్నారు, లేదా ఇర్మియా ప్రవక్త అని అనుకున్నారు. నిజముగా రక్షకుడు మెస్సయ్య అని వారు తలంచలేకపోయారు. కింద భాగం చదివితే మనకు అర్థమవుతుంది 15వ వాక్యమును. అందుకైన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. క్రీస్తు అనే మాటకు కింద పుట్టినట్లు రాయబడినది. క్రీస్తు అనే శబ్దములకు అభిషక్తుడు అని అర్థం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన అభిషక్తుడు. అయితే ఇక్కడ యోహాను గురించినటువంటి ప్రవచన లేఖనాలను గురించి, యోహాను గురించి ఈ దినం మనం మాట్లాడబోతున్నాం, లేదా తెలుసుకోబోతున్నాం. ఈ యోహాను అనేటువంటి వ్యక్తి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎందుకు వచ్చాడు? యోహానులు బైబిల్లో ఎంతమంది ఉన్నారు? దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో యోహానులు ముగ్గురు యోహానులు ఉన్నారు. అయితే మనం మాట్లాడబోతున్న యోహాను మొదటివాడు, క్రొత్త నిబంధన ప్రవక్తగా ఉన్నాడు. ఆయన బాప్తిస్మకుడైనటువంటి యోహాను అని పిలువబడ్డాడు. ఈయన యెషయా గ్రంథంలో రాయబడినట్లుగా, లేదా ఇర్మియా ప్రవక్త ప్రవచనం ప్రకారముగా ఏలియా వచ్చి సర్వము సకపెట్టవలనని చెప్పబడిన ప్రవచన లేఖనము నెరవేర్పుతోని ఏలియాయే యోహానుగా వచ్చాడని లేఖనం సెలవిస్తున్నది. హల్లెలూయా. ఈ మర్మము చాలా మందికి తెలియక చాలా మంది యోహానును గుర్తించలేకపోయారు. చూద్దాం. అదే మత్తయి సువార్త 17వ అధ్యాయం 10-11 వాక్యాలు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 10-11 వాక్యాలు ఏం సెలవిస్తున్నాయి? ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? ఆయన చెప్తూ ఉన్నాడు, అప్పుడు ఆయన శిష్యులు ఇలాగైతే ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, ఏలియా వచ్చి సమస్తమును చక్కపెట్టును మాట నిజమే అని యేసు ప్రభువు వారు
తన శిష్యులతో మాట్లాడుతున్నారు. ఈ ప్రవచన లేఖనము పాత నిబంధన గ్రంథములో గ్రంథపు చుట్టలలో రాయబడింది. వీరు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నటువంటి ఆ పెద్దలు లేదా శాస్త్రులు అనేవారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఏలియానే ఆ యోహానుగా వచ్చాడని లేదా యోహానే ఈ యేసుక్రీస్తుగా వచ్చాడని వారి వారి అభిప్రాయాలు మాట్లాడుతూ ఉన్నారు. సత్యాన్ని గ్రహించట్లేదు. ఈ రోజుల్లో కూడా అలాగే దాపరించింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకని నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు అని చెప్తే నమ్మట్లేదు, అడ్డగిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. ఎలాగా దేవుడని అడ్డ ప్రశ్నలు వేస్తున్నారు. తాత మొక్కిండు, అయ్యా మొక్కిండు, అవ్వ మొక్కింది, నేను మొక్కుతున్నా అంటున్నారు. కానీ యేసు ప్రభు దేవుడు అనే సత్యాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేవుడి గురించి ముందుగా ప్రవచనం ఎత్తి చెప్పడానికి లేదా దేవుని వాక్య లేఖనము నెరవేర్పు కోసం ఏలియాయే యోహానుగా వచ్చి ఆయన మార్గములను సరళము చేయడానికి, సువార్త ప్రకటించడానికి, బాప్తిజం ఇచ్చే యోహానుగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన క్రొత్త నిబంధన మొట్టమొదటి ప్రవక్తగా లేదా చివరి ప్రవక్తగా కూడా ఆయననే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువును రక్షకుడని, మెస్సయ్యని గ్రహించలేదు, కానీ ఆయనను కూడా ఒక ప్రవక్తని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకని ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రకారం ఆయన మెస్సయ్యగా వస్తాడు అన్నటువంటి విషయాన్ని గ్రహించలేదు, కానీ ఆయన ఒక ప్రవక్తని మాత్రమే గ్రహిస్తూ మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో కూడా అలాగే మాట్లాడుతూ ఉన్నారు. మెడవంచని తరం, మంచిని మర్చిపోయినటువంటి తరం, మంచి చేసినటువంటి పెద్దలను మర్చిపోయినటువంటి తరం లేచింది. ఆనాడు చాలా మంది పెద్దలు మంచి చేశారు, కానీ చెడు చేయలేదు. మిషనరీలుగా వచ్చి, సేవకులుగా వచ్చి తమ ప్రాణాలు, తమ కుటుంబాలను సైతం అర్పించారు. మన దేశం కోసం అర్పించి ఈ రక్షణ సువార్తను మనకు ప్రకటించి నిత్య జీవములోనికి నడిపించారు. భయంకరమైన అధికార పాపపు చీకటిలో మూలుగుతున్న మనకు, నశించిపోతున్న మనకు ఈ రక్షణ వెలుగు అనే మార్గములో మనకు విద్యను నేర్పి, మనకు వైద్యమునిచ్చి, మనకు మంచి మాటలు చెప్పి నిత్యం మన కన్నులలో, మన బ్రతుకులో వెలుగులు నింపినటువంటి ఆ మొట్టమొదటి విషయం ఏంటంటే ఈ రక్షణ సువార్త. దేవునికి మహిమ కలుగును గాక. లేదంటే భయంకరమైన బానిసత్వంలో ఉన్నాం. భయంకరమైనటువంటి అంటరాని తలముతో నెట్టివేయబడ్డాం, త్రోసివేయబడ్డాం, హింసింపబడ్డాం, భయంకరమైన కష్టాలు పడ్డాం. ఆ రోజున ఎవడు కూడా మమ్మల్ని ఎందుకు హింసిస్తున్నావని, మమ్మల్ని ఎందుకు అంటరాని వాడిగా చేశావని, మమ్మల్ని ఎందుకు హింసిస్తున్నావు, దూరం పడుతున్నావని కానీ మాట్లాడినటువంటి వ్యక్తి ఆ రోజుల్లో ఎవడు లేడు. ఈ రోజు మాట్లాడుతున్నారు, కానీ ఆ రోజుల్లో ఎవడు లేడు. ఎవడు కూడా ఆదరించిన వాడు లేడు, అట్కాల్చిన వాడు లేడు, తిండి పెట్టిన వాడు లేడు, బట్టలు ఇచ్చినటువంటి వాడు లేడు. భయంకరమైనటువంటి శ్రమలకు గురి చేసి బానిసలుగా చేసుకొని వాడుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజుల్లో వచ్చినటువంటి ఈ రక్షణ సువార్త దేవుని మహిమార్థమై, ఆ దేవునికి మహిమకరంగా మనం ఆయన బిడ్డలుగా ఉండాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం దేవుని వాక్యంలో నుంచి మార్కు సువార్త మొదటి అధ్యాయం. మార్కు సువార్త మొదటి అధ్యాయంలో ఆయన సెలవిస్తూ ఉన్నాడు. చూద్దాం మార్కు సువార్త మొదటి అధ్యాయం మొదటి 8 వాక్యాల వరకు. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభం. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభం. ఇక్కడ ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యంలో కేక వేయుచున్న ఒకని శబ్దము అని యెషయా ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్టు
బాప్తిసం ఇచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమై బాప్తిస్మము ప్రకటించుచు వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ బాప్తిసం ఇచ్చు యోహాను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, అరణ్యంలో ఉండి ఎందుకు ప్రకటిస్తూ ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన భూమి మీద ఉన్న దినాల్లో, ఆయన రక్షణ సువార్త ప్రకటిస్తున్న దినాల్లో ఈ యోహాను తర్వాతే యేసు ప్రభుల వారు సువార్త ప్రకటించడానికి ఇష్టపడ్డాడు. ఈ యోహాను ప్రవక్త చివరిగా ఆయన చెరసాలలో తలకొట్టి చంపబడిన తర్వాత ఈ రక్షణ సువార్తను తన భుజముల మీద వేసుకొని తాను దేశమంతా సువార్త ప్రకటించడానికి ఇష్టపడ్డాడు. అంతకు మునుపు ఈ యోహాను ప్రవక్త యోర్దాన్ నది దగ్గర ఉండి అరణ్యంలో ఉండి కేకలు వేస్తూ సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమని అరణ్యములో కేక వేయించిన ఒకని శబ్దం. ఈ మాట యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3-4 వాక్యాలు వ్రాయబడేది. చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3-4 వాక్యాల్లో ఆ మాటలు వ్రాయబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆయన ఇచ్చిన ప్రవచన లేఖనము నెరవేర్పు కోసం ఆయన మాట్లాడినటువంటి మాట ఆలకించుడు. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధము పరచుడి, ఎడారిలో మా దేవుని మార్గము సరళము చేయుడి. దేవుడు సెలవిచ్చినటువంటి మాట, ఆ ప్రవచనము యోహాను జీవితంలో ఏలియాయే వచ్చాడన్నటువంటి విషయాన్ని దేవుడు తన లేఖనముల ద్వారా ఈరోజు మన మధ్యలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి లోయయు ఎత్తు చేయబడును, ప్రతి పర్వతమును ప్రతి కొండయు అణచవలను, వంకరవి చక్కగాను కరుకైనవి సమానముగాను ఉండవలను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడు తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు. ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రవచన లేఖనము మార్కు సువార్తలో, మార్కు గారు తన సువార్తలో మొట్టమొదటిసారిగా ఆ విషయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు, ఆ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నాకు ముందుగా నీ దూతను పంపుచున్నానన్నాడు. నాకు ముందుగా యేసుక్రీస్తు ప్రభుల వారికి ముందుగా వచ్చిన దూతే యోహాను ప్రవక్త. హల్లెలూయా. ఈ యోహాను ప్రవక్త ఆ దూతగా వచ్చాడు, లేదా బాప్తిస్మకుడైనటువంటి యోహానుగా లేదా ప్రవక్తగా ఈ లోకానికి వచ్చి ఆయన ప్రభు మార్గము సిద్ధపరచుడి. అక్కడ యెహోవా మార్గం సిద్ధపరచుడు అన్నాడు, ఇక్కడ ప్రభు మార్గం సిద్ధపరచుడు అన్నాడు. ప్రభు అన్న, యెహోవన్న, యేసయ్య అన్న, దేవుడు అన్న ఆయనను ప్రభువులకు ప్రభువుగా, దేవులకు దేవుడుగా, రక్షకుడిగా పిలువబడుతూ ఉన్నాడు. ప్రభు త్రోవలు, ఆయన త్రోవలు సరళము చేయుడి అని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దము. అక్కడ కూడా అరణ్యములో కేకలు వేస్తున్నాడు ఒకడు అని చెప్పబడింది. దేవునికి మహిమ కలుగును గాక. అంతటా యూదయ దేశస్థులందరూ, 5వ వాక్యం, మార్కు సువార్త 1వ అధ్యాయం 5వ వాక్యం. అంతటా యూదులు దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది రక్షకుడు ఆ రక్షణ ఇవ్వడానికి వచ్చాడని, లేదా రక్షణ స్వార్థ పొందండి, లేదా మారు మనసు విషయమై మీ పాపములను ఒప్పుకొని రక్షణ పొందండి యోహాను ప్రవక్త యోర్దాను నది అవతల ఉండి ఆయన అరణ్యంలో కేక వేస్తూ చెప్తూ ఉన్నప్పుడు ఆయా దేశాల నుండి చాలా మంది వెళ్ళి ఆయన చేత బాప్తిసం పొందినట్టుగా వ్రాయబడింది. మరి ఆ రోజుల్లో ఏ మందిరము లేదు, ఏ చర్చి లేదు, ఏ గుడి లేదు, కానీ అరణ్యంలో ఆయన కేక వేసి చెప్పినప్పుడు అనేకులు అక్కడికి వెళ్ళి ఆ రక్షణ పొందుకున్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఆయన ఏం చెప్తూ ఉన్నాడు? మారు మనసు విషయమై దేని చేత? పాప క్షమాపణ. యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిసం ప్రకటించుచు వచ్చెను అని రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను ఒంటె రోమముల వస్త్రములు, ఆ మొల చుట్టూ ఆ తోలు దట్టియు ధరించుకొనివాడు, అడవి తేనెయు మిడతలను తినువాడు, మరియు
అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుచున్నాడు. నేను వంగి ఆయన చెప్పుల వారు విప్పుటకు పాత్రుడను కాను. నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చి తిని గాని ఆయన పరిశుద్ధాత్మలోను మీకు బాప్తిసం ఇచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. 6, 7, 8 వాక్యాల్లో వ్రాయబడి, మార్కు సువార్త 6, 7, 8 వాక్యాల్లో ఈ విషయాలు రాయబడ్డాయి. ఆయన ఏం చెప్తున్నాడు? నా వెనుక వచ్చుచున్నాడు ఒక ఆయన గొప్పవాడు, ఆయన పరిశుద్ధుడు అని, ఆయన దేవదేవుడు అని యోహాన్ గారు ప్రకటిస్తూ ఉన్నారు. నేను ఆయన గురించి మీకు ముందుగా తెలియపరచడానికి, ఆయనను గురించి కొన్ని సంగతులు సఖపరచడానికి, లేదా ఆయనను గురించి అనేకులకు తెలియచేయడానికి నేను ముందుగా వచ్చానని యోహాను ప్రవక్త చెప్తూ ఉన్నాడు. నేను నీళ్ళలో మాత్రమే బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు అగ్నిలోను ఆత్మలోను బాప్తిసం ఇచ్చునని ఆయన సెలవిస్తున్నాడు. నీటి బాప్తిస్మం, ఆత్మ బాప్తిస్మం, అగ్ని బాప్తిస్మం కూడా ఉన్నాయి. ఈ 3 రకాల బాప్తిస్మాలలో మనం నీటి బాప్తిస్మం పొందుతున్నాం, కానీ ఆత్మ బాప్తిస్మం కానీ అగ్ని బాప్తిస్మం కానీ పొందలేకపోతున్నాం. ఈ భూమి మీద నీటి బాప్తిసం పొందిన మనము ఆత్మ బాప్తిస్మం పొందాలి. ఆత్మ బాప్తిసం పొందిన మనము రేపు ఈ లోకమును విడిచిన తర్వాత మనం అగ్ని బాప్తిసం పొందకుండా కాపాడబడాలని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆత్మ బాప్తిస్మం పొందినటువంటి మనము ఆయన సత్యంలో లేదా సర్వసత్యంలో జీవించడానికి మనం ఇష్టపడితే ఆ నరకమైనటువంటి అగ్ని బాప్తిసంలోకి మనము వెళ్ళకుండా దేవుడు కాపాడుతానని సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిర్గమకాండం 22వ అధ్యాయం 34వ వాక్యంలో కూడా ఇదే విషయాలు రాయబడ్డాయి. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపిస్తున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచునని నిర్గమకాండం 32వ అధ్యాయం 34వ వాక్యంలో రాయబడినటువంటి మాట. ఎందుకు ఆయన ప్రవచనాలు చెప్పాడు? ఈ పంచ గ్రంథాలు అనేటువంటి ధర్మశాస్త్రంలో దేవుడు తనను గురించి ముందుగా బయలుపరుచుకున్నాడు, తన గురించి ముందుగా ప్రకటించుకున్నాడు, తాను చేయబోయే పనిని గురించి ముందుగా చెప్పుకున్నాడు. ఆ విషయాన్ని ఆయన వాక్యము ద్వారా లేదా మాట ద్వారా లేదా తానే ఒక మానవ అవతారిగా భూమి మీదకి వచ్చి నెరవేర్చుకున్నాడు. ఈరోజు ఆ ప్రవక్తని కానీ ఆ వ్యక్తిని కానీ సందర్శించి లేదా ఆయన గురించి తెలుసుకొని నమ్మి బాప్తిసం పొందడానికి ఇష్టపడతలేరు, కానీ ఆయనను వ్యతిరేకించడానికి ఇష్టపడుతున్నారు. ఆయనను నమ్మితే ఏం జరుగుతుంది? ఆయనను నమ్మకపోతే ఏం జరుగుతుంది? అసలు ఏలియా వచ్చి యోహాను ప్రవక్తగా ఈ భూమి మీద ఆయన మార్గాలు సఖపరచడానికి ఎందుకు వచ్చాడు? పాపిష్టి జీవితముగా ఆ పాప క్షమాపణ నిమిత్తము అన్నాడు. ఏంటికని? ప్రజలు విచ్చలవిడిగా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు గనక, వారికి నచ్చినట్టు బ్రతుకుతున్నారు గనక, ఆ వాయువర్షం లేకుండా భయంకరమైన పాపములో కొట్టిమిట్టాడుతున్నారు గనక, ఆ పాపమును తీసివేయడానికి, ఆ పాప రోత జీవితాన్ని తీసివేయడానికి, వారి పాపపు మార్గంలో నుంచి మళ్లించి రక్షణ మార్గంలో నడిపించడానికి యోహాను ప్రవక్త ముందుగా వచ్చాడు భూమి మీదకి. హల్లెలూయా. యోహాను ప్రవక్త ముందుగా వచ్చి ఆ రక్షణ స్వార్థను ప్రకటిస్తున్నప్పుడు అక్కడ కొంతమంది ఆయనను వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. శాస్త్రులు పరిచయాలు ఆయన దగ్గరకు వచ్చి నీవెవడవని అడుగుతారు. ఆయన నీవెవడవని అడిగినప్పుడు నేనెవరినో మీకు తెలియదని మాట్లాడతాడు. అవును, నువ్వు తెరవకనే కదా మేము అడుగుతున్నదని మాట్లాడతారు. చూద్దాం 9-10 వాక్యాలు. మార్కు సువార్త 1వ అధ్యాయం 9-10 వాక్యాలు. ఆ దినములలో యేసు గలిలయను నజరేతు నుండి వచ్చి యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిస్మం పొందాను. వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె అతడి మీదికి దిగివచ్చుటయు చూచెను. మరియు నీవు నా కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఆకాశము నుంచి ఒక శబ్దము వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ యేసుక్రీస్తు ప్రభుల వారికి బాప్తిస్మం ఇచ్చేటువంటి స్థాయిని దేవుడు యోహాను గారికి కల్పించాడు. ఏలియాయే యోహానుగా వచ్చి రాజ్యస్వార్తను ప్రకటిస్తూ లేదా రక్షణ సువార్తను ప్రకటిస్తూ లేదా ఈ శుభవార్త సువార్తను ప్రకటిస్తూ
ఆయన మార్గములను సరళము చేస్తూ, అనగా ఆయన గురించి, ఆ వెలుగును గురించి ప్రకటించడానికి వచ్చానని యోహాను సువార్తలో అంటాడు ఆయన. చూద్దాం దేవుని వాక్యం నుంచి మరొక మాట. అదే మార్కు సువార్త 6వ అధ్యాయం 14 నుంచి 29 వరకు. మార్కు సువార్త 6వ అధ్యాయం 14 నుంచి ఆయన మాట్లాడుతున్నటువంటి ఆ మాట ఏం మాట్లాడుతున్నాడు? 14వ వాక్యం నుంచి, ఆయన కీర్తి ప్రసిద్ధమాయను గనుక రాజైన హెరోదు అతని గురించి విని బాప్తిసమిచ్చు యోహాను మృతుల్లో నుండి లేచి ఉన్నాడు గనుక అతని అందు అద్భుత క్రియలు ఆ క్రియారూపకములగుచున్నవని చెప్పాను. ఇతరులు ఈయన ఏలియానియు మరికొందరు ప్రవక్తలో ఒకడనియు నడుచున్నాడనియు చెప్పుకొనుచుండేది. ఇంకా ఆయనను ప్రవక్త అని, ఏలియా అని వారు మాట్లాడుతున్నది సత్యమే. ఎందుకని? ఏలియా వచ్చి సర్వము సమకూర్చాలని, సకపెట్టాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక. అదే మార్కు సువార్త 8వ అధ్యాయం 28వ వాక్యంలో ఒక మాట ఉంది, చూద్దాం. 8వ అధ్యాయం 28వ వాక్యం. ఆయన ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? ఏం చెప్తున్నాడు అక్కడ? ఎలాంటి విషయాలు? దేవునికి మహిమ కలుగును గాక. అందుకు వారు కొందరు బాప్తిసమిచ్చు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ప్రవక్తలో ఒకడనియు చెప్పుకొనిచున్నారని. ఆయనను గురించి ఇంకా ప్రవక్త అని, ఏలియా అని, మరొక ప్రవక్తలో ఒకడు లేచి వచ్చాడని, అంటే చనిపోయిన వారిలో ఒకడు లేచి వచ్చాడని చెప్పుకుంటున్నారు. కానీ నిజమైనటువంటి రక్షణను గురించి ప్రకటిస్తున్న ప్రవక్త అని నమ్మలేకపోయారు, విశ్వసించలేకపోయారు. ఆయన గురించి అనుభవాన్ని తెలుసుకోలేకపోయారు, ఆయన గురించిన అనుభవాలు అనుభవించలేకపోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యోహాను భక్తుల గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ గొప్ప విషయాలు ఏంటనేవి మనం గమనించినట్లయితే దేవుడు అద్భుతంగా మనతో మాట్లాడుకుంటున్నాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 12-13 వాక్యాలు. అందుకు ఆయన, ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కపెట్టును మాట నిజమే. ఆయన మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలనని వ్రాయబడుట ఏమి? ఏలియా వచ్చుననియు అతని గురించి వ్రాయబడిన ప్రకారము వారు తమకిష్టము వచ్చినట్టు అతని ఎడల చేసిరనియు మీతో చెప్పుచున్నానని వారితో ఆయన. ఈ మాట ఏలియాను గురించి మాట్లాడుతూ, ఏలియా ముందుగా వచ్చి అన్ని చక్కబెట్టునని ఆ యోనాను గురించిన ప్రవచన లేఖనాలు తెలియజేస్తున్నారు. ఈ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు తమ దర్శనమునిచ్చి, ఆయన ప్రత్యక్షతనిచ్చి, తన సేవకు పిలుచుకొని ఈ రాజ్య స్వార్థను ప్రకటించడానికి సేవకులముగా, ప్రతినిధులుగా నిలబడి ఆ దేవదేవుడి యొక్క రక్షణ స్వార్థను ప్రకటిస్తూ ఉంటే, దీని విని సత్యమని గ్రహించక సత్యమును అసత్యముగా మార్చుచు తమ ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు గొప్పవాడని, పరిశుద్ధుడని, పరమాత్ముడని, భగవంతుడని గుర్తెరగక ఆయనను గురించి చులకనగా, చిన్న చూపుగా చూస్తూ ఉన్నారు. చూద్దాం మార్కు సువార్త 15వ అధ్యాయం. మార్కు సువార్త 15వ అధ్యాయం 35-36 వాక్యాలు. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం అలా ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఎందుకు ఆ విషయాలు ఆయన చెప్తూ ఉన్నాడు, ఎందుకు ఈ వాక్య భాగంలో ఆయన మాట్లాడబోతున్న విషయాలు. దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని, ఇదిగో ఏలియాను పిలుచుచున్నాడని ఒకడు పరుగెత్తుకొని పోయి ఈ యొక్క సజీవ చిరకలో నుంచి ఆ రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చిరని ఏలియా విని దింపవచ్చునేమో చూద్దామనెను. ఆయన శిలువ మీద మాట్లాడుతున్నప్పుడు
లేదా సిలువ మీద ఆయన ఏలి లామా సబక్తా అని మాట్లాడినప్పుడు ఆయన ఏలియాను పిలుస్తున్నాడని భ్రమపడి ఆయనకు చేదు చిరుకను తాగడానికి ఇచ్చారని దేవుని వాక్యం సెలవిస్తున్నది. నిజమే రక్షణ సువార్తను, నీతి సువార్తను, మంచి సువార్తను, మంచి మార్గమును ప్రకటిస్తున్నప్పుడు తాగడానికి నీళ్ళు ఇవ్వడానికి కూడా ఇష్టపడారు. అదే కల్లిబల్లి మాటలు చెప్పి మాయ మంత్రాలు చేసి మంత్రాలు చదివి మాయ మాటలు చెప్పి ఇంత నిమ్మకాయ కూడా చేతిలో పెట్టి నీ జాతకం ఇట్లుడు అని చెప్తే వేలకు వెళ్ళిచ్చి తోడిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. అది కాదు, అలాంటి జీవితం కాదు, అలాంటి కార్యం చేయకూడదు, అలాంటి సందర్భాలు వెళ్ళకూడదంటే వినరు. కానీ మంచి దేవుడు, గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, ఆయన సమస్తము చేయగల దేవుడు అని చెప్తే ఆయన మాట వినడానికి ఇష్టపడట్లేదు. ఏలియాను గురించిన ప్రవచన లేఖనం మరొక మాట చూద్దాం. మాలాకి గ్రంథం 4వ అధ్యాయం 5వ వాక్యం. మాలాకి గ్రంథం 4వ అధ్యాయం 5వ వాక్యం. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తలకు ఏలియాను మీ వద్దకు పంపుదను. ఆ మహాభయంకరమైనటువంటి దినము రాకమునుపే ఏలియా ప్రవక్తను మీ వద్దకు పంపుతున్నానని దేవుడు సెలవిస్తున్నాడు. ఏంటా మహాభయంకరమైన దినం? ఆ లోక అంతమే. ఈ లోక అంతమే. లోకస్వార్థ 17వ అధ్యాయంలో అంటాడు, పీనుగ ఎక్కడ ఉండునో గ్రద్దలు అక్కడ పోగవును అని దేవుడు సెలవిచ్చాడు. పీనుగా ఎక్కడ ఉండునో ఐగుప్తు దేశములో తొలుచుడు పిల్ల మొదలుకొని పండు ముసలి మొదలుకొని పసిపిల్ల వరకు ఆ దేశమంతటా తొలుచుడు పిల్లలందరూ చనిపోయి దేశమంతటా పీనుగా కంపులేసింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఐగుప్తు దేశమంతా పెంట దిబ్బగా మారిపోయింది. దేవునికి వ్యతిరేకంగా లేచిన సొదొమ గొమొర్ర పట్టణాలు పీనుగా పెంటగా కాలిపోయాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి విరుద్ధంగా, దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఏది చేసినా, ఏది ఆలోచించినా నువ్వు బాగుపడవు. గాని ఆయన రక్షకుడని నమ్మి విశ్వసించి నమ్మిన ఎడల ఈ యోహాను ప్రవక్త వచ్చి ప్రకటించిన వ్యక్తిని రక్షకుడని నీ మారు మనసు నిమిత్తమై, పాప క్షమాపణ నిమిత్తమై మారు మనసు పొంది ఆ రక్షకుని అంగీకరిస్తే నీకు నిత్యత్వంలో ఉండేటువంటి భాగ్యాన్ని దేవుడు ఇస్తారని సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చేస్తున్నటువంటి గొప్ప మాట 6వ వాక్యములో, నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయమును తండ్రుల తట్టు తిప్పును. నేను వచ్చి దేశమును శపించకుండానట్లు దేవుడు చెప్తున్నాడు. నేను వచ్చి దేశమును శపించకుండానట్లు. ఎంత భయంకరమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు. అయితే తండ్రుల హృదయమును పిల్లల తట్టు, పిల్లల హృదయమును తండ్రుల తట్టు తిప్పడానికి వస్తున్నాడు. ఈనాడు ఎంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులను గౌరవిస్తున్నారు? ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రేమిస్తున్నారు, ఆదరిస్తున్నారు? దేవునికి మహిమ కలుగును గాక. తల్లిదండ్రులు అంటే పిల్లలకు ఆ నమ్మకం లేదు, పిల్లలంటే తల్లిదండ్రులకు నమ్మకం లేదు. కుటుంబాలు చిన్న భిన్నమైపోయి విచ్చలవిడితనం పెరిగిపోయి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కానీ పెద్దల పట్ల, తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని, మర్యాదను చూపించకుండా ఎదురాడి మాట్లాడి అవసరమైతే తల్లిదండ్రులను కొడుతున్నారు పిల్లలు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకని? వాళ్ళు నేర్చుకున్నారు అలాగే. నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించుమని చెప్పిన యేసు మాట మింగుడు పడతలేదు. ఆ మాటను విని దాని ప్రకారం బ్రతకడానికి ఇష్టపడతలేరు. కానీ దేవునికి వ్యతిరేకంగా ఇష్టానుసారంగా జీవిస్తూ లోకంలో లోకానుసారమైనటువంటి పద్ధతి నేర్చుకొని తమ తల్లిదండ్రులను కొడుతున్నారు, తిడుతున్నారు. అవసరమైతే రోడ్ల మీద వదిలిపెడుతున్నారు. రోడ్ల మీద వదిలిపెడితే ఆశ్రమాలు ఉంటాయి. వృద్ధాశ్రమాలలో అడ్డో రామచంద్రాలు ఏడుస్తున్నారు ముసలోళ్ళు.
ఎందుకని కన్న బిడ్డలే రోడ్ల మీద తల్లిదండ్రులను విడిచిపెడుతున్నారు. అలా నేర్చుకుంటున్నారు. అది వారు నేర్చుకునే సంస్కారం. దేవునికి మహిమ కలుగును గాక. కానీ యేసు ప్రభువు వారు చెప్పారు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుమని. అంటే ఏమిటి? సన్మానించడం అంటే ఏమిటి? సేవ చేయమన్నాడు. నీ తల్లిదండ్రులకు సేవ చేస్తే నువ్వు దీర్ఘాయుష్మంతులు అవుతావని దేవుడు చెప్పాడు. దీర్ఘాయుష్మంతులు అంటే ఏంటిది? నట్టనడప చచ్చిపోవు, మందు తాగి చచ్చిపోవు, ఉడేసుకొని చచ్చిపోవు, రైలు కింద పడి చచ్చిపోవు, లేకపోతే ఎవరైనా బాయిల దూకి చచ్చిపోవు. కానీ నీ బ్రతుకు 100 సంవత్సరాల వరకు ఆరోగ్యం కలిగి మంచిగా జీవిస్తావని, అటువంటి ఆశీర్వాదము నువ్వు పొందుకుంటావని దేవుడు సెలవిచ్చాడు. ఇటువంటి దేవుని గొప్ప మాటలు విని బ్రతుకు మార్చుకోవడానికి, బృతి మార్చుకోవడానికి, గుణం మార్చుకోవడానికి రావట్లేదు. ఏమనంటే మత మార్పుడని అడ్డం మాట్లాడుతూ ఉన్నారు. ఇది మతం కాదు, మార్గం అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నీ మనసు మార్చుకోమన్నాడు, నీ బుద్ధి మార్చుకోమన్నాడు, నీ గుణం మార్చుకోమన్నాడు, నీ అలవాట్లు నీ పద్ధతులు మార్చుకోమన్నాడు. కానీ నీ మతం మార్చుకోమని దేవుడు ఎక్కడ చెప్పలేదు. హల్లెలూయా. మతం గురించి యేసు ప్రభువు ఎక్కడ చెప్పలేదు, బైబిల్ ఎక్కడ కూడా బోధించలేదు. కానీ పాప క్షమాపణ నిమిత్తమై మారు మనసు పొంది రక్షణ పొందండి అరణ్యంలో కేక వేయించిన ఒకని శబ్దం. ఆ వ్యక్తి ఏలియాయే యోహానుగా వచ్చి దేవుని యొక్క మార్గము సరళము చేయడానికి, లేదా అనేకులకు బాప్తిసం ఇవ్వడానికి, లేదా యేసు ప్రభువుల వారికి బాప్తిసం ఇచ్చి రక్షణ సువార్తలో నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళికలో వాళ్ళు కొనసాగుతూ ఉన్నట్టుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. హల్లెలూయా. చూద్దాం, చదవబడిన మొదటి వాక్యం మత్తయి సువార్త 16వ అధ్యాయం 14వ వాక్యం చూసుకొని ముగించుకుందాం. చూద్దాం దేవుని వాక్యంలో నుంచి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 14వ వాక్యంలో ఆయన చెప్పిన మొదట మనం చదువుకున్నటువంటి వాక్య భాగం చూద్దాం ఒకసారి. వారు కొందరు బాప్తిసం ఇచ్చు యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారని అనిది. ఎవరు? యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నటువంటి ప్రజల విషయమై శిష్యులు యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. అయ్యా, ఏలియావని, లేదా యోహానువని, లేదా ప్రవక్తవని, లేదా ఇర్మియావని నిన్ను అనుకుంటున్నారు ప్రజలు అని చెప్పినప్పుడు యేసు ప్రభు అడిగాడు, సరే మంచిది, మీరేమనుకుంటున్నారు అన్నప్పుడు సీమోను పేతురు అంటాడు, నీవు సజీవుడమైన క్రీస్తువు, అనగా నువ్వు నిజమైన దేవుడవు అని పేతురు గారు చెప్పినప్పుడు అది నీకు దేవుడు బయలుపరిచాడని కింది వాక్యంలో రాయబడి ఉంటుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యోహాను ప్రవక్త గురించి విన్నటువంటి ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడిన విషయం. యోహాను ఎలాగైతే ప్రవక్తగా పనిచేశాడో, దేవుని మార్గం సరళం చేయడానికి మాట్లాడాడో, మనకు వీలైనంత వరకు ఈ లోకంలో ఆయన రక్షణ స్వార్థను ప్రకటించడానికి అనేకులను ఆయన సన్నిధికి తీసుకొచ్చే వ్యక్తులుగా వాడబడుదుము గాక. యోహాను ప్రవక్త వలె మనము దేవుని బిడ్డలుగా వాడబడుతూ దేవుని పరిచర్యలో కొనసాగడానికి, దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళడానికి, దేవుని పరిచర్యలో అద్భుతంగా వాడబడడానికి దేవుడు మనలను వాడుకొనును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చేసే గొప్ప కార్యం మన జీవితాల్లో చూడడానికి ఇష్టపడదాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదం కూడిక ముగించుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహా